హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ ఏ తప్పు చేయలేదు. పల్లవి ప్రశాంత్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. పల్లవి ప్రశాంత్పై అనేక రకమైన కుట్రలు జరిపారు. రాజకీయ కుట్రలు అనేకంగా పల్లవి ప్రశాంత్పై ఉన్నాయి అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ లాయర్ ఎవరైతే రాజేష్ గారు ఉన్నారో ఈరోజు ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన ఒక వినతి పత్రం అందించడం జరిగింది. దీని మీద విచారణ జరిపించాలి. ఎవరైతే కుట్రపూరితంగా పోలీసులు ఈ కక్షకు పన్నుకున్నారో వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళపై ఏదైతే మనకు శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు వాళ్ళపై తీసుకోవాలి ఖచ్చితంగా. లేదంటే ఇక్కడ మన ప్రజాస్వామ్యం తెలంగాణలో ఉందా లేదా అని చాలామంది పబ్లిక్ అనుకుంటున్నారని చెప్పడం జరిగింది. కానీ ఎవడైతే అక్కడ పల్లవి ప్రశాంత్ తప్పు ఉంది అన్నపూర్ణ స్టూడియో కాడ అంటున్నారో వాడికి ఒక్కటే చెప్తున్నాను, ఆ అన్నపూర్ణ స్టూడియో కాడ నేనే ప్రత్యక్ష సాక్షి. మన ఛానల్లో మన లైవ్ వీడియోలో ఉంటుంది చూడండి. నేను లైవ్ వీడియో అలా పెట్టాను. ఎవడో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ బస్ అద్దాలు పగలగొట్టడం జరిగింది. అంటే అక్కడ ఎవడ పగలగొట్టాడు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ ఇంకే ఫ్యాన్ పగలగొట్టాడు అనేది ఎవరికి తెలియనప్పటికీ ఖచ్చితంగా ఇది కక్షపూరితంగానే పల్లవి ప్రశాంతే దీన్ని రెచ్చగొట్టి పగలగొట్టించారని చాలామంది అంటం జరిగింది. ఎలా రెచ్చగొట్టి పగలగొట్టిస్తారండి? పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్లోకి వెళ్ళాక ఫోన్ ఆయన దగ్గర ఉందా, లేకుంటే పల్లవి ప్రశాంత్ వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని ఏమైనా ఫోన్ చేసిందా? ఎలా మాట్లాడతారు ఇలా మీరు? అంటే అర్థం పర్థం లేని మాటలు ఎలా మాట్లాడతారు? ఒక సుమోటో కేసు ఒక బిగ్ బాస్ విన్నర్పై తర్వాత ఒక రైతు బిడ్డపై పెట్టి ఈరోజు నానా హింసలు పొందుతుంటే నిన్న ఇదే కోర్టులో నాంపల్లి కోర్టులో 50 మంది లాయర్లు ఫ్రీగా వచ్చి పల్లవి ప్రశాంత్పై ఉన్న కేసును ఎత్తివేయాలి, ఖచ్చితంగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము, వాళ్ళ సైడ్ ఏదైతే బరాబర్ వాదనలు వినిపించారు అట్లా కూడా నిన్న కోర్టు ఈ రోజుకి విధించడంతో స్టే విధించడంతో ఈరోజు ఎవరైతే పల్లవి ప్రశాంత్ తరపున లాయర్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ప్రజావాణిలో వాళ్ళ సమస్యను చెప్పారు. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ న్యాయం జరిగిద్దనే కోరుకుందాం. ఎవడైతే యూట్యూబ్లలో కానీ ఎక్కడైతే చాలా వల్గర్గా మాట్లాడుతున్నారో అవన్నీ తగ్గించుకోండి. మీరు ఎంతైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారో అంతే పాజిటివ్గా ముందుకు వస్తాడు పల్లవి ప్రశాంత్. అంతేలే కానీ అంటే వాడు డమ్మీ రైతు బిడ్డ, వాడిది అనే అర్హత మనకు లేదు. వాక్ స్వాతంత్ర హక్కు, ప్రశ్నించే హక్కు మనకి ఇచ్చింది తప్ప అవతలని కించపరిచే హక్కు ఎవరికి ఇవ్వలేదు. పల్లవి ప్రశాంత్ వైపు న్యాయం ఉంది, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. చాలామంది అంటున్నారు తెలంగాణలో అని చెప్పేసి ఈరోజు బిగ్ బాస్ విన్నర్గా తెలంగాణలో ఉందని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారు. అది 100కి 100% కరెక్ట్. తెలంగాణోడితో పాటు ఈరోజు ఒక నిరుపేద వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇంత కక్షకు పున్నుకున్నారు. ఎవరైతే దాంట్లో ఉన్న సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళు కూడా ఒకళ్ళు బయటకు వచ్చి పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడే అర్థమవుతుంది ఎంత కక్షపూరితంగా ఇవన్నీ కుట్రలు పడినారనేది ఇక్కడే అర్థమవుతుంది. నిన్న మాత్రం శివాజీ గారు వచ్చి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం చాలా తప్పని చెప్పడం జరిగింది. కానీ పల్లవి ప్రశాంత్కి సంబంధించి పల్లవి ప్రశాంత్ నాంపల్లి కోర్టులో ఖచ్చితంగా ఆయనకు ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా బయటకు వస్తాడు, బయటికి రావాలనే కోరుకుందాం. ఆయన తరపున ఉన్న లాయర్లు మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఈరోజు అసలు పల్లవి ప్రశాంత్ బయటికి రావాలా అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. మరోపక్క పల్లవి ప్రశాంత్ లాయర్లు హోరహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు పెట్టారు, ఇది రాజకీయ కక్షగా పెట్టారు కేసులు, ఇది ఏ పార్టీ వాళ్ళు పెట్టారో తెలియదు కానీ రాజకీయ కక్షగా కేసులు పెట్టారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. దీనికి తోడు ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ మాత్రం జస్టిస్ జరగాలి. మీరందరూ జస్టిస్ జరగాలని కోరుకుందాం. ఒక రైతు బిడ్డ జైల్లో ఉండటం కరెక్ట్ కాదు. మనకి ఇది ప్రజాస్వామ్యంలో మంచిగా ఉండదు. ఎవడైతే యూట్యూబ్లలో చెత్తగా వీడియోలు పెడుతున్నారో, నెగిటివ్గా వీడియోలు పెడుతున్నారో మీరు గుర్తుంచుకుంటారా? ఏ రోజైనా మనకంటూ ఒక టైం వస్తుంది. ఈరోజు ప్రతిరోజు సోమవారం రాదు, ఒకరోజు మంగళవారం కూడా వస్తుంది. ఆ మంగళవారం నాడు పల్లవి ప్రశాంత్ అంటే ఏంటో చూపెడతాను మీకు. కానీ ఆయన ఇప్పటికీ కూడా మిమ్మల్ని గెలకుండా ఏమనుకుండా ఆయన పని ఆయన చూసుకోవడం ఆయన చేసిన తప్పని ఆయన ఇప్పుడు అనుకునేలా చేసుకున్నారు మీరు. ఎందుకంటే అంత వరస్ట్ వీడియోలు మీరు అంత కక్ష సాధింపుగా ఎందుకు వీడియోలు పెడుతున్నారు అనేది చాలామందికి పబ్లిక్ క్వశ్చన్. ఒకసారి మీ కింద వచ్చిన కామెంట్లో చదువుకోండి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. అక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నేనే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే నేను అసలు దీని గురించి మాట్లాడొద్దు అనుకున్నా బేసిక్గా. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి ఇక్కడ ఆధారమైన కేసులు చూస్తే ఒక్కొక్కరు కంగు దీన్ని షాక్ అయిపోతున్నారు. అసలు ఏంటి ఇంత కక్ష సాధింపు ఏంటి? కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ బేవర్స్ గాళ్ళు ఎందుకు ఇలా పెడుతున్నారు, ఎందుకు అతన్ని బదనం చేస్తున్నారు, అతను ఏంటి అసలు అతను ఒక సాధారణ మనిషి, అలాంటి మనిషి మీద మీరు ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు అనేది చాలామంది తెలియాల్సింది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ అయితే ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో పక్కా బయటకు వస్తాడు. ఈరోజు సాయంత్రానికి విచారణ ఏమైంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.